ఆయన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు చెల్లిస్తూ, ప్రియ సహోదరుడు సందీప్ బ్రదర్ని ప్రభా నిలబెట్టుకొని ఎంతో అనేక విషయాలు మాకు వివరించారు. ప్రభా, మీ దాసుని జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యం కొరకై నిన్నెంతో స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభువా, నువ్వు ఒక్కడివే గొప్ప కార్యములు చేసే దేవుడు అని ప్రభా నిలబెట్టుకొని ప్రభా మీరు రుజువు చేసుకున్నందుకు కూడా నిన్నెంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మా తండ్రి దాసు వివాహం కూడా ఘనంగా జరిగించి ఒక కుటుంబంగా కట్టి మీరు ఇంకా మహిమ పొందవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి కొద్ది సమయం నీ మాటలు వినడానికి ఆశపడుతున్నాం. మీరే ప్రభువా మీ పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని కృతజ్ఞతలతో యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి 9వ కీర్తన 11వ వచనం. ఈ 9వ కీర్తన దావీదు అనుభవంలో చాలా గొప్ప అనుభవంగా మనకు కనబడుతుంది. అందుకని ఇది కూడా ఎన్నో నెల, ఏ నెల ఇది? 9వ నెలలో 9వ కీర్తన కూడా దేవుడు మనకిచ్చాడు. ఇది 9/11. ఈ 9/11, 11/9 అంటే ఒక దేశం చాలా భయపడిద్ది. ఏ దేశం చెప్పండి? అమెరికా. 11/9 అంటే ఎంతో భయం. ఎందుకంటే వారు ఊహించని నష్టం. ద అటాక్ ఆఫ్ ద WTC, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ 11/9. అలాగే ఇక్కడ ఈ 9/11 చూడండి. ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసికి ప్రతి సంఖ్య, ప్రతి అంకె కూడా అది ఆశీర్వాదమే. ప్రతి సంఖ్య అనుభవంలోకి మనం రావాలి. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, ఏది కూడా మనకి లక్కీ నెంబర్ అని, ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పండి అనుకోకూడదు. మీరు అనుకోవచ్చు, అన్న మరి నువ్వు అన్నీ 7 చెప్తున్నావుగా అంటే 7 సంపూర్ణత అని, అంతేగాని ఫేవరెట్ అనేమి కాదు. వి షుడ్ నాట్ ఫేవర్ ఎనీ నెంబర్. ఆల్ నెంబర్స్ ఆర్ సేమ్. ఏదైనా సరే అది సమానమే. అందుకని బైబిల్లో ప్రతి నెంబరు ఒక విషయాన్ని చూపిస్తుంది. 1 అనేది ఏం చూపిస్తుంది? వన్ గాడ్, దేవుడు ఒక్కడే, ఆయన మనము ఆరాధించాలి. 2వది ఏం చూపిస్తుంది? దేవుడు ఏర్పరిచిన 2 మార్గాలు, పరలోకమా నరకమా అనేది మనం ఆలోచించాలనేది. 3 ఏం చూపిస్తుంది? దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ట్రినిటీ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని తెలుసుకోవాలి. 4 ఏం చూపిస్తుంది? సహవాసం, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసం. ఈ సహవాసంలో మనం ఉండాలని. 5 ఏం చూపిస్తుందంటే కృప, దేవుని కృపను పొందాలి, ఆ కృప ద్వారా రక్షింపబడాలి. 6 ఏం చూపిస్తుందంటే 6వ దినాన దేవుడు మానవుణ్ణి చేశాడు, ఆయన పోలికలో చేశాడు. కాబట్టి 6 ఏం చూపిస్తుందంటే దేవుని పోలికలో మనం ఉండాలి, ఆయన స్వరూపంలో ఆయనలాగా జీవించాలి అనేది. 7 ఏం చూపిస్తుందంటే బైబిల్లో ఏదైనా ఎక్కడెక్కడున్నా అన్నీ కలిపితే మొత్తం ఎన్నవుతాయి? 7 ఖచ్చితంగా అవుతాయి. ఈ 7 రోజులు మేము చేసే పని కూడా ఇదే, ఆదివారం కొరకై. ఏది ఎక్కడుంది అన్నీ కూడా ఇది సంపూర్ణత. మనం సంపూర్ణంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత 8 ఏం చూపిస్తుందంటే విమోచన లేదా రక్షణ. ఓడలో ఎంతమంది రక్షింపబడ్డారు? 8. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, మనం రక్షింపబడాలని చూపిస్తుంది. మరి 9 ఏం చూపిస్తుందంటే ఆత్మ ఫలము. ఎన్ని? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం. ఇవన్నీ ఎన్ని? కాబట్టి ఆత్మ ఫలము అనే అనుభవంలో మనం ఉండాలని మనకు తెలుస్తుంది. 10 ఏం చూపిస్తుందంటే పరీక్ష. 10 దినములు మీకు శ్రమ కలుగును. 10 అనేది చెప్పండి. అందుకనే అన్ని పరీక్షలు బాగానే రాస్తాం, ఎక్కడ ఫెయిల్ అయిపోతాం? 10 అనేది పెద్ద పరీక్ష.
రెబ్కా విషయంలో కూడా ఏమన్నారు? 10 దినాలు మేము చూసుకుంటాం, మా దగ్గర ఉండనివ్వండి. కాబట్టి 10 అనేది పరీక్ష, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇట్లా చెప్పాలంటే ఎన్నో నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే, యవనస్తులంగా ఒక్కొక్క నెంబర్ని ప్రేమించటం కూడా ఆ నెంబర్ నీకు విగ్రహం అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువ మంది ప్రపంచంలో ఇష్టపడే నెంబర్ ఏంటో తెలుసా? ఇష్టపడే నెంబరు 9. ప్రపంచంలో ద ఫేవరింగ్, మీకు తెలుసో లేదో, 9 అనేది ఎంత గోల్డెన్ నెంబర్ అంటే దానికోసం ఎంత ఖర్చైనా పెడతారు, ఎంత కష్టమైనా. ఇప్పుడు మనకి 7,000 అన్ని, ఎందుకంటే 7 ఊరికినే, అంతేగాని అదేదో మనం కొన్నది కాదు, డబ్బులు పెట్టుకున్నది కాదు. కానీ మనకు తెలిసిన ఆఫీసర్ గారికి చెప్పినప్పుడు, సార్ అది వచ్చినప్పుడు మీకే ఇస్తామన్నాడు, మనకి ఏది వచ్చినా మనం ఏ నెంబర్ కొన్నా అంటే మాకు ఒక ఇదిగా ఉండాలన్నట్లు, అది ఏముంది దాని పని అది చేసుకుంటుంది, ఎందుకు పాపం దాన్ని కూడా వదిలిపెట్టరా? ఏదో పాపం అదేదో మనకి అన్ని చికెన్ మటన్లు అన్నీ, దానికి ఏదో ఒకటి కావాలి, వెతుక్కుంటుంది, ఎందుకు దాన్ని చూసి బాధపడుతున్నారు మీరు? సరే, కాబట్టి చాలా డిమాండ్గా ఉంటుంది. అట్లాగా మనకు ఆ బ్రదరు ఇచ్చేవాళ్ళు, ఒక ఆఫీసర్ ఉన్నారులేండి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ 9, అందుకనే మనకు ఒక ఎంపీ గారు ఉండేవాళ్ళు. 9 వచ్చిందంటే ఆ నెంబర్, 4 9లు వస్తే వాహనం ఉన్నా లేకపోయినా నెంబర్ ఆయనదే, నెంబర్ ఆయన తీసుకోవాల్సిందే. ఆ నెంబరు సిరీస్ వచ్చినప్పుడల్లా ఒక వాహనం కొంటారు. వాహనం కొంటే నెంబర్ తీసుకోవటం కాదు, నెంబర్ వచ్చినప్పుడు వాహనం కొంటారంట. అట్లా ఎన్ని వాహనాలు. అంటే ఇట్లాగా మానవుడు అంటే ఒక వ్యక్తి ఎంతో కూడా, ఇది నెంబర్, ఈ న్యూమరిక్ ఫేవరిజం అంటారు. ఇలాంటివి మనలో ఉండకూడదు. అన్నీ కూడా ఆత్మీయంగా తీసుకోవాలి. దేవుడు ఏది ఇచ్చినా మంచిదే. 10th మార్క్స్ మాకు ఒక్కొక్కరికి చాలా భయంకరంగా వచ్చాయి. అంటే ఒకసారి కదలే, సప్లిమెంటరీలోనే వచ్చాయి. ఒకటి టోటల్ 400 వచ్చింది, 450, 470 ఇట్లా వచ్చాయి. ఫస్ట్లో వాళ్ళకైతే 500 అలా వచ్చాయి. సరే, నేను ఇంకా సరే మొత్తానికి ఎగ్జామ్స్ సబ్జెక్టులు బాగా రాసి మొత్తానికి మార్కులు చూస్తే చాలా బాధపడ్డా. ఏంటి మరి 300 ఏంటి అని చెప్పని చూసి చాలా బాధపడ్డా. 333 333 వచ్చినాయి నా 10th మార్కులు. సరే, చాలా బాధపడుతుంటే అది చూసిన మా సండే స్కూల్ టీచర్ అంది, బెనర్జీ యు ఆర్ బ్లెస్డ్ వన్ అంది. ఏంటక్క అంటే, నాకు తెలిసి ఆమె టీచరే, నాకు తెలిసి ఈ నెంబర్ ఎవరికి ఇవ్వలే దేవుడు, నీకొక్కడికే ఇచ్చాడు. ఏం నెంబర్ అక్క? 333 ఏంది అక్క? మరి 360 దాటిన ఏదో ఫస్ట్ క్లాస్లో అంటారు కానీ ఏంటిది అంటే, ఇప్పుడు చెప్పింది ఇట్స్ ఎ ఫోన్ నెంబర్ ఆఫ్ గాడ్ అంది. అబ్బా, నాకు ఎంత సంతోషం వేసిందో. ఇది దేవుని ఫోన్ నెంబర్ రా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇర్మియా 33:3 దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని ఫోన్ నెంబరే నీ నెంబర్ అయిందన్నప్పుడు ఎంత సంతోషించానంటే. కాబట్టి నీ జీవితంలో ఏ నెంబర్ కోసం నువ్వు ఆరాటపడొద్దు, ఈ నెంబర్ వచ్చిందని బాధపడొద్దు, ఏదో నెంబర్ వచ్చిందని నువ్వు ఆనందపడొద్దు, అతిశయపడొద్దు. ఏదైనా కావచ్చు, దాన్ని ఆత్మీయంగా తీసుకో. నాకే నెంబర్ వచ్చింది 333. నేను అప్పుడప్పుడు ఆ సర్టిఫికేట్ చూసుకుంటా ఉంటా, ఎంత ఎందుకు ప్రభువా 333 ఇచ్చావు, ఒకటి అటు తగ్గినా ఇటు తగ్గినా నాకు ఫోన్ వచ్చేది కాదయ్యా, నాకు ఉత్తరం వచ్చేది కాదు ప్రభువా. కాబట్టి అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి నీ ప్రతి రిజల్ట్లో దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకో, వెతుక్కో. ప్రభువా నాకు ఇది ఇచ్చావు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ప్రభు, దీని అర్థం ఏంటి? ఈ పరిస్థితి నాకు ఎందుకు ఇచ్చావు? ఇక్కడ నేను 9 యొక్క 7 గొప్ప అనుభవాలు, వాట్ ఇస్ ద నెంబర్ 9 టీచర్స్ అస్. ఆత్మీయంగా 9 మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ 9వ నెలలో ఉన్నాం, అంతేకాదు ఈరోజు 9వ కీర్తనలో ఉన్నాం. మరి ఒక మాట చెప్పనా, 9 అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? అయితే ఒక మాట చెప్పాలంటే, యవనస్తులు చాలామంది 9 అనుభవంలోనే ఉంటారు పాపం. ఎందుకంటే అది లేచేది కూడా 9ంటికే. కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 9 మాకు బాగా ఎక్స్పీరియన్స్ అన్న, మేము లేచేదే 9 తర్వాత 9 తర్వాత లేచేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఆత్మీయంగా ఈ 9 ఏం చూపిస్తుందంటే, చూడండి, కొన్నిసార్లు నీ జీవితంలో ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి. ఈ 9 అనేది గలతీ 5:22 ప్రకారము ఇది ఒక సంపూర్ణమైన ఫలం. నువ్వు ఫలించాలి. ఎన్నో ఎదిరింపులు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ ఫారెస్ట్లో, అడవిలో వాళ్ళకు ఒక స్కూల్ ఉందంట, యానిమల్స్ అన్నిటికీ స్కూల్ ఉంది.
ఆ స్కూల్లో ఒక్కొక్క గేమ్ పెడుతున్నప్పుడు ఒక మెయిన్ గేమ్లో ఏంటంటే ఆ గేమ్లో ఒక చెట్టు ఎక్కి ఒక ఫ్రూట్ కోయాలి, చెట్టు ఎక్కి ఫ్రూట్ కోయాలి. యానిమల్స్ అన్నీ కూడా పోటీ పెట్టినప్పుడు ఒక జంతువు మాత్రం ఎప్పటికప్పుడు ఫెయిల్ అయిపోతుందంట. అదేంటంటే ఏనుగు. ఫీజు కడుతున్నారు, పరీక్ష రాస్తుంది ఫెయిల్, పరీక్ష రాస్తుంది ఫెయిల్, ఎక్కలేకపోతుంది. అరే అన్నీ బాధ, అసలు అన్నీ కూడా అవమానంగా మాట్లాడుతున్నాయి. కోతి ఎక్కేస్తుంది, కుక్క ఎక్కేస్తుంది, పిల్లి ఎక్కేస్తుంది, నక్క ఎక్కేస్తుంది, చివరికి ఈ మధ్య పులులు కూడా ఎక్కుతున్నాయండి, పులులు కూడా ఎక్కుతున్నాయి, అన్నీ ఎక్కేస్తున్నాయి. చాలా బాధపడి అమ్మ ఇక నేను చదువుకోలేనందంట ఏనుగు. నేను చదువుకోలేను, నా వల్ల కాదు, నేను ఎంతో ఇదైపోతున్నాను. మొత్తానికి ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్తే అసలైన టీచర్ గారు అప్పుడు చెప్పారంట, అమ్మ ఫ్రూట్ కొయ్యటమే కదా, ఫ్రూట్ కొయ్యాలి. ఏంటి ఎగ్జామ్, ఏంటి పరీక్ష, ఏంటి దాని మీద ఫ్రూట్ కొయ్యాలి. ఫ్రూట్ కొయ్యటానికి చెట్టే ఎక్కాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి దాదాపు చెట్టు అంత ఉన్నాడు, వాడు చెట్టు ఎక్కి కొయ్యాల్సిన అవసరం ఏంటి? వాడు నించోని తొండం అలా అంటే ఒకడు కాదు 4 కొయ్యగలడు. ఎందుకు మీరు అలా ఆలోచించలేదు? ఏమనుకుంటున్నాడు వీడు ఏనుగు? చెప్పండి, నేను చెట్టు ఎక్కాలి, కొమ్మ ఎక్కాలి, చిటారు కొమ్మ ఎక్కాలి, అక్కడ ఉండి కొయ్యాలి కాదు. నువ్వు అసలు ఎక్కాల్సిన అవసరం లేదు. అందరు ఎక్కాలి, అందరు కష్టపడాలి, అందరు ఇబ్బంది పడాలా, నీకు అవకాశం లేదు. నీకు ఆ సమస్య లేకుండా దేవుడు నిన్ను అంత ఉన్నత స్థితిలో ఉంచాడే, అంత ఎత్తులో ఉంచాడే. మరుసటి రోజుగా మొత్తం వీడికే మార్కులు. ఆ చెట్టుకి వెళ్ళేప్పుడు టక మొత్తం కోస్తున్నాడంట. అవసరమైతే చెట్టును కూడా వంచి కింద పెడుతున్నాడంట. ఇప్పుడు అందరూ సిగ్గుపడుతున్నారు. ఇది విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం. నువ్వు అనుకుంటున్నావు నా బలం తక్కువ, నాకున్న అర్హత తక్కువ అని నువ్వు చాలాసార్లు దిగులు పడుతూ ఉంటావు. ప్రియులారా, నో యువర్ స్పిరిచువల్ స్టేటస్. దేవుడు నీకు ఎలాంటి ఆత్మీయ స్థాయి ఇచ్చాడో గుర్తించు, దాన్ని ఉపయోగించుకో. ఇక్కడ 9:7 అనుభవాలు మనం చూస్తే చూడండి దయచేసి. మొట్టమొదటి 9 ఏం చూపిస్తుందంటే, లూకాసు వార్త 15:7. ప్రతి యవనస్తులు, ప్రతి విశ్వాసి షుడ్ గో త్రూ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ 9. ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ 9 ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చదవండి, అటువలే మాను మనస్సు ఎక్కరలేని 99 మంది ఈ 9 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం. అక్కడ లాస్ట్లో 9 అనే మాట చూసుకుంటే ఈ 9 దేనికి గుర్తుగా ఉందంటే సంతోషం. అంతేకాదు ఆత్మ ఫలములో ఏముంది? ఏముంది? అది సంతోషం ఉంది. రెండవది ఏంటి? ప్రేమ తర్వాత వెంటనే సంతోషం. ఒకసారి మనం ఈ పాట కూడా నేర్చుకున్నాం కదా, గుర్తుందా? మీరు మర్చిపోతారని పాటలు కూడా మరి నేర్పించాల్సి వస్తుంది మీకు. రాసిన పాటలు రాసినట్టు మర్చిపోవటం, మళ్ళీ కొత్త పాటలు రాపించడం మీకు అలవాటే. ఏం పాట అది? ఆత్మఫలం ఏమనగా. పాడతారా? చూద్దాం. నేను పాడను కానీ మీరు ఎంతవరకు గుర్తుందో చూద్దాం. పాడండి, అందరు పాడండి పెద్దగా. అందరు విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధము లేని లేదు. క్రీస్తు యేసు సంబంధము కానీ చలతో దురాశలతో సిరి ఆత్మఫలమేమనగా, 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 ప్రేమ, సంతోషము, సమాధానము,
ప్రేమ సంతోషము సమాధానము శాంతము దయాళుత్వము శాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాని మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానికం నిత్యాతికి విరోధము లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని నిరాశలకు సిలువ యుక్తివాతికి విరోధమైన లేని లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని చలకు నిరాశలకు సిలువ ఆత్మీయ అనుభవం. ఇది మనం ఎవరో రాసిన పాట కదని బైబిల్ వచ్చినాలే. కాబట్టి ఈ ఆత్మఫలము సంతోషం, ఈ 9వ అనుభవం ఏంటి చెప్పండి? సంతోషంగా ఉండు. ఏ పరిస్థితులైనా సంతోషంగా ఉండు, ఏ ఇబ్బందులైనా సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. మాట్లాడుకుంటున్నారంటే కొంతమంది మాట్లాడుకుంటుంటే ఒక ఆయన వచ్చి ఒక ఆయనకి చెప్పాడంట, అన్న ఘోరం జరిగిపోయింది. మీ ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఈయన పెద్ద టెన్షన్ పడలేదు. అలాగా ఓకే సరే అన్నాడంటే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయిపోయిన తర్వాత కొద్దిసేపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంకొక ఆయన వచ్చాడంట, దొంగలు దొరికారు. అవునా? అలాగా ఓకే సరే అన్నాడంట. ఇంకొక ఆయన వచ్చాడంటే మీ డబ్బులన్నీ రికవరీ చేశారు. అవునా? ఓకే సరే అన్నాడు. ఇలా ఆశ్చర్యపోయారు. ఏమయ్యా ఫస్ట్ వచ్చి దొంగలు పడ్డారు మొత్తం తీసుకెళ్ళారన్నా ఏ ఎక్స్ప్రెషన్, ఏ బాధ లేదు, ఏ టెన్షన్ లేదు, మామూలుగానే ఉన్నావు. దొంగలు దొరికారన్నా అలాగే ఉన్నావు, బంగారం ఆ డబ్బులు దొరికినాయి అన్న అలాగే ఉన్నావంటే చెప్పాడంట. నాకు తెలుసు ఇప్పుడు పోయినా ఒకసారి ఇస్తాడని దేవుడు నాకు తెలుసు, కాబట్టి పోయిన దాని గురించి దిగులు పడి ఆలోచించి మనసు పాడు చేసుకొని ఏంటి ప్రయోజనం? ఇదంతా పాడు చేసుకుంటా తర్వాత దొరికిద్ది. ఈ పాడైపోయిన ఆరోగ్యం వచ్చిద్దా? పాడైపోయిన సమాధానం వచ్చిద్దా? రాదు కదా. కాబట్టి నేను టెన్షన్ పడను. ఈరోజు పోయిందంటే రేపు ఇస్తాడు, ఈరోజు పోగొట్టుకున్నానంటే రేపు దొరుకుతుంది. ఇది విశ్వాస జీవితం. ఇట్స్ అ జాయ్ ఆఫ్ 9. నువ్వు సంతోషంగా ఉండు. పోగొట్టుకుంది నీకు మరలా దొరుకుతుంది. ఆ బాధను చూసి, ఆ ఇబ్బందిని చూసి, ఆ కష్టాన్ని చూసి దిగులు పడ్డావు. ఆ కష్టం ఎట్లాగో తర్వాత పోద్ది, కానీ ఈ దిగులు వల్ల వచ్చే అనారోగ్యం, బలహీనత, ఇబ్బంది పోద్దా? పోదు. మొట్టమొదట సంతోషం అనే అనుభవం. ఎప్పుడు సంతోషించు, ప్రతి విషయంలో సంతోషించు. కష్టంలో, బాధలో, శోధనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, అవమానాల్లో కూడా ఏం చేయి? సంతోషించు. మనెవరో పంపించారు ఒక వీడియో. వరదలో చిక్కుకున్నారంటే ఇద్దరు భార్యాభర్తలు చిక్కుకున్నారు. వరదలో చిక్కుకొని మధ్యలో ఉన్నారు. ఇక ఆ రాయి మీద కూర్చొని ఏం చేస్తున్నారు? వాళ్ళు నవ్వుతో మాట్లాడుకుంటున్నారండి. చుట్టుపక్కల వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పేపర్ వాళ్ళు రాశాడు. ఏమని రాశారంటే వీళ్ళకి అసలు చీమ కుట్టినట్టు కూడా లేదే. ఎంత హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని వచ్చాక అడిగితే, అయ్యా ఎందుకు మేము బాధపడాలి? ఇద్దరం ఉన్నాం, బతికితే ఇద్దరం బతుకుతాం, చనిపోతే ఇద్దరం చనిపోతాం. ఎందుకు మేము దిగులు పడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఎలాగో చచ్చిపోతాం కూడా సంతోషంగా ఒకసేపు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం. ఆశ్చర్యపోయారు అందరూ. ఆ వీడియో కూడా పంపించారు ఎవరు. నిజంగానే వాళ్ళు సంతోషంగా అప్పుడే కొత్తగా పెళ్ళినట్టు మాట్లాడుతున్నారండి. ఇది ధైర్యం. నీ చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉంటాయి, నీ చుట్టూ ఎన్నో కష్టాలు ఉంటాయి, నీ చుట్టూ ఎన్నో సమస్యలు ఉంటాయి, అయినా సంతోషించు. ఇది మొట్టమొదటి. రెండవది 9 అనే అనుభవం మనం చూస్తే చూడండి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. 17:1. ఆదికాండం 17. అబ్రాము 90, బ్రదర్స్ కూడా చదవచ్చు, 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు సర్వశక్తి గల దేవుడను,
నా సన్నిధిలో. రెండవది 9 ఏం చూపిస్తుంది అంటే సన్నిధి. నువ్వు ఏదైనా మిస్ అయినా దేవుని సన్నిధి మిస్ అవ్వద్దు. ఏది పోగొట్టుకున్నా దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధి, దేవుని మందిరం, నియామక కూడికలు నువ్వు జాగ్రత్తగా ఒక్కటి కూడా పోగొట్టుకోకుండా నువ్వు అలా జీవించు. మేము రక్షణ పొందిన కొత్తలో గొప్ప గొప్ప పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు. వారు మాకు ఇచ్చిన హెచ్చరికలు, వర్తమానాలు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ మాకు బాగా గుర్తుంది ఒకటే, అయ్యా ఏ ప్రభు దినం నువ్వు ఆరాధించలేదో, బల్లకు దూరం అయ్యావో ఆ రోజే ఆత్మీయంగా నువ్వు చనిపోయినట్టు. ఏ నియామక కూడిక నువ్వు దూరం అవుతావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయినట్టు అని చెప్పారు. ఆ భయం మమ్మల్ని ఎంత వెంటాడిందంటే మీరు నమ్ముతారో లేదో, చదువుకునే దినాల్లో, ఉద్యోగం చేసే దినాల్లో, సేవ చేసే దినాల్లో ఎప్పటికీ కూడా ఒక్క కూడిక మానినట్టు మాకు గుర్తులేదండి. వైబిక దేవుడు ఆ సమయం ఇచ్చేవాడు. డ్యూటీ చేసుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, ఆ టైం కల్లా ఆ రోజు దాని కొరకే ప్రార్థన చేసేవాళ్ళం. ఆ రోజు పర్మిషన్ కోసమే ఉపవాసం ఉండేవాళ్ళం. ప్రభా ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ప్రార్థన చేసుకునేవాళ్ళం. లేట్ అయిపోద్ది కాలేజీలో, కానీ తొందరగా పంపించాలి. దేవుడు సహాయం చేసేవాడు. దేవుని సన్నిధికి రావాలనే ఆశ నీకుంటే అమ్మా, దేవుడు పరిస్థితులైనా తారుమారు చేసి నిన్ను తీసుకొస్తాడు. దేవుని సన్నిధి నువ్వు పోగొట్టుకుంటున్నావు. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎప్పుడు చూసినా ఆ సాయంత్రం పూట గొడవలు, ఆట ఆడుకోవటం, అల్లరి చేయటం. నన్ను అడిగేవాళ్ళు, నువ్వెందుకు నాకు ఆడుకోవాలని ఉండేది, రావాలని ఉండేది, కానీ వాక్యం రుచి చూశానుగా. మా దైవ సేవకుడు చెప్పే వాక్యము, అక్కడ పాడే పాటలు, అది నేను పోగొట్టుకుంటానా? నేను వెళ్ళాల్సిందే. ఒకరోజు బైబిల్ స్టడీ, ఆ రోజు బైబిల్ స్టడీ, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అరే ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం కదరా, ఆడు కూడా వచ్చాడు రా, వాడు కూడా రామారావు వచ్చాడు, రాజేష్ వచ్చాడు, పుల్లారావు వచ్చాడు, రమేష్ వచ్చాడు, అందరూ వచ్చారా, సరదాగా అట్లా వెళ్దాం రారా అన్నారు. ఆ రోజు బైబిల్ స్టడీ. ఆ రోజు దైవ సేవకుడు ఏం చెప్పాడంటే, నాకు ఎందుకు ఆయన పని ఇచ్చాడు, బెనర్జీ నువ్వు చేపలు వేయాలన్నాడు. నాకు ఆ బాధ్యత ఉంది, చేపలు వేయాలన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. చేపలు ఎవరో ఒకళ్ళు వేసుకుంటారులే అన్నోళ్ళు అట్టాగే చెప్తా. చేపలు వేయటం కూడా అది ఎంత గొప్ప పరిచర్య తెలుసా, ఎంత గొప్ప బాధ్యత అంటే. కొన్ని సంవత్సరాలు నా బాధ్యత మందిరంలో చేపలు వేయటమే. సరే వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం వీడేంట్రా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకున్నారు. అయిపోయింది, బైబిల్ స్టడీకి వెళ్ళిపోయాను, వచ్చేసాను. మరుసటి రోజు మా ఇంటికి పోలీసులు వచ్చారు. ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పనా, ఈసారి చెప్పనా? చెప్పండి అమ్మా. కొంచెం నిద్రమత్తు వదలాలంటే ఇట్లాంటివి అడగాలి మిమ్మల్ని. చల్లగా ఉంది, కొంచెం కళ్ళు మూత పడతాయి, పొద్దున్న తెల్లవారుజాము నుంచి ఉన్నారు మీరు, మంచిదే. వచ్చారు, పోలీసులు వచ్చారు. ఇక్కడ ఎవరు బెనర్జీ అంటే ఎవరు, మమ్మల్ని ఆశ్చర్యపోయారు. ఏంటి పోలీసులు వచ్చారేంటి వీడి కోసం? చదివేది ఎంత, 8th 7th అంతే. వచ్చారు. మా అమ్మ అడిగింది, ఏంటండి ఏమిటంటే, వీళ్ళు దొంగతనం చేశారంట కదా. దొంగతనం చేశారా? వాడు ఉన్నాడులే మా ఫ్రెండ్, వాడు పాపం అట్లా ఆడుకుంటా ఒక చిన్న క్యారియర్ ఆటో వెళ్తుంటే అందులో ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చేసాడు. ఇంట్లో పెట్టుకున్నాడు. అందరికి తలా ఒక సీసా ఇచ్చాడు, ఏదో ప్రార్థన నూనెలాగా. నేను ఆ రోజు లేను. ప్రియారా అందరిని తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఏ రోజు అంటే నిన్న ఎన్నింటికి, ఫలానా 8ంటికి. నాకు ధైర్యం చూడండి, ఇక 8ంటికి అసలు నేను అక్కడ లేనండి, మా ఫ్రెండ్స్తో లేరు. అందరిని పిలిచాడు, వీళ్ళు ఉన్నారా? వీళ్ళు లేడండి, ఆ రోజు రాలేదండి. నేను ఎక్కడున్నా ఆ టైంలో? దేవుని మీరు నమ్ముతారా, అందరిని తీసుకెళ్లారు. అంటే దొంగతనం చేసింది ఒకడే, కానీ వీడి సీసాలు అందరికి పంచిపెట్టాడుగా. ఏదో చూడండి ఎంత ఇది బహుమతులు ఇచ్చినట్టు ఇచ్చాడు. కొబ్బరి నూనె, అప్పటి నుంచి ఆ కొబ్బరి నూనె చూస్తే నాకు భయం అండి. కొబ్బరి నూనె సీసాలు అందరికి ఇచ్చేసాడు. ఆ రోజు నేనుంటే నాకు ఇచ్చేవాడు ఒకటి. కొంతమంది అడిగి మరి, అరే నాకు 2 ఇవ్వరా, అక్కకి ఇవ్వరా, మా అమ్మకి ఇవ్వరా, మా పెదనానికి ఇవ్వరా అని తీసుకున్నారంట. అందరినీ పోలీస్ స్టేషన్ పిలిచి పిల్లల్ని బాగా కోప్పడి కొంచెం గద్దించి కొట్టి ఆ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళందరికీ ఫైన్ వేసి ఎవరు తప్పించుకున్నారు? నేను కూడా ఆ రోజు ఆటలో ఆడుకొని ఉండుంటే నేనంటే అడిగి ఇంకా ప్రేమ 4-2 సీసాలు ఎక్కువ ఇచ్చేవాడు. చూడండి, దేవుని సన్నిధి అనేది ఎన్ని సమస్యల నుంచి తప్పిస్తుందో తెలుసా? నువ్వు సమస్యలు ఉన్నావని దేవుని సన్నిధి ఎగ్గొడుతున్నావు, కానీ దేవుని సన్నిధికి వస్తే సమస్యల నుంచి తప్పించబడతావని నీకు అర్థం కావట్లా.
ఇప్పటికి కూడా 5 టౌన్ పోలీస్ స్టేషన్లో అలా పేర్లు ఉన్నాయి. దేవుని కృప, నా పేరు లేదు, నా పేరు లేదు, నా పేరు లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని సన్నిధి అనేది ఎన్ని సమస్యల నుంచి తప్పిస్తుందో. నువ్వు ఇంటి దగ్గర ఉంటే క్షేమంగా ఉంటాను అనుకుంటావు, ఇంటి దగ్గర ఉంటే నెమ్మదిగా ఉంటాను అనుకుంటావు, ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఆరోగ్యం అనుకుంటావు. కాదు. ద నెంబర్ ఆఫ్ 9 ఇస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి రా. ఇది రెండవది. మూడవది మనం చూస్తే చూడండి దయచేసి 2 సమూయేలు 24:8. విశ్వాస జీవితంలో 9 అనే అనుభవము, 7 అనుభవాలు చూపించేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రకారం 2 సమూయేలు 24:8 ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలలు 20 దినములకు తిరిగి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు రావటం అనేది ఏం చూపిస్తుందంటే సహవాసం. వారు ఎక్కడెక్కడో తిరిగారు, ఏదేదో చేశారు. వారం అంతా నీ పనులు చేసుకుంటున్నావు, నీ కాలేజీకి వెళ్తున్నావు, నీ స్కూల్కి వెళ్తున్నావు, తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? యెరూషలేము. ఈ 9 అనుభవం ఏం చూపిస్తుందంటే సహవాసం. ఎక్కడెక్కడో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నారు? అక్కడ కలుసుకున్నారు యెరూషలేములో. కాబట్టి 9 అనేది సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు దేవుని సహవాసం దూరం అయితే నీకు అన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి మొట్టమొదట 9 అనే అనుభవం, అది సంతోషానికి గుర్తు. రెండవది అది దేవుని సన్నిధికి గుర్తు. మూడవది సహవాసానికి గుర్తు. ఈ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. 4వది చూస్తే చూడండి, 4వది ఏం చూపిస్తుందంటే చదవండి దయచేసి. అపోస్తలుల కార్యములు 23:23 23:23 యాక్ట్స్ 23:23. తొమ్మిది గంటలకు 9 ఏం చూపిస్తుంది? సిద్ధపాటు. సిద్ధపాటు అనేది ఎంతో అవసరం. నువ్వు సిద్ధపడాలి, అన్నిటికీ సిద్ధపడాలి. ఉదయాన్నే లేచి ప్రార్థనకు సిద్ధపడుతున్నావా? వాక్యం చదవటానికి సిద్ధపడుతున్నావా? దేనికి సిద్ధపడతాం? ఉదయం డ్యూటీకి వెళ్ళటానికి సిద్ధపడటంలో ఎన్ని మర్చిపోతారు. స్కూల్కి వెళ్ళటానికి సిద్ధపడటంలో ఎన్ని పక్కన పెట్టేస్తారు. కాలేజీకి వెళ్ళటానికి సిద్ధపడటంలో ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళటానికి సిద్ధపరచడంలో ఇవన్నీ వదిలేస్తారు. అసలు ఇవి నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకుండా బయటికి వెళ్ళి నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు బైబిల్ దగ్గర, ప్రార్థన దగ్గర ఫెయిల్ అయిపోతే నువ్వు ఎక్కడా పాస్ అవ్వలేవు. చదువుకో. నేను కూడా చదువుకునే దినాలు, కాలేజీలో పనిచేసే దినాలు ఒకసారి టైం అయిపోయేది. బయలుదేరి వచ్చేసేవాడిని, వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడిని. ఏంటి వెనక్కి వస్తున్నావంటే, నేను వాక్యం సరిగ్గా చదువుకోలేదు, అయితే అయింది, లేట్ అయితే అయిందిలే, అరిసారులే సార్, వెళ్ళిపోతాంలే అని మళ్ళీ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడిని అండి. ఆ రోజు ప్రిన్సిపల్ గారు అరగంట లేట్ వచ్చేవాడు నాకంటే. దేవుని సన్నిధి నేను బాధపడేవాడిని. ఎట్లా ప్రభు, ఎలాగా ఎర్లీగా వెళ్ళిపోవాలి. ప్రిన్సిపల్ గారు లాగా నాకు కూడా 12ంటికి అట్లా వచ్చే టైం ఉంటే బాగుండు, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటానంటే నిజంగా నన్నే ప్రిన్సిపల్ చేశాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం దేవుడు చేసే కార్యాలు, ఎంత గొప్పవో తెలుసా. ఇక నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరు ఏమన్నారు. నా వర్క్ నేను చేసుకుంటే చాలు. ఆ కాలేజీ, ఆ మార్క్స్, ఆ పిల్లల ర్యాంక్స్, ఆ టీచింగ్ స్టాఫ్ రిజల్ట్ చూపించుకుంటే నాకు చాలు. నేను ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు వెళ్ళాను, ఏం చేశాను అనేది ఉండదు అక్కడ. బట్ యాన్యువల్ రిజల్ట్ రిపోర్ట్ చాలు. అది నెంబర్ 1 ఫస్ట్లో ఉండేది. ఎప్పుడు ఇంకెవరేమి ఉంటారు. కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు దేవుని పని చేసుకుంటాం, పరిచయం చేసుకోవటం, అలాగే నీ డ్యూటీ నెగ్లెక్ట్ చేయకుండా. ఏంటిది ఏం చూపిస్తుంది చెప్పండి? 9 అనేది సిద్ధపడు. నువ్వు సిద్ధపడు. నేను లెగవంగానే వేటుకో సిద్ధపడుతున్నావు. తిట్టడానికి సిద్ధపడతారు కొంతమంది. లెగవటం ఆలస్యం, పక్కన వాళ్ళని తిట్టాలి, లేదంటే చెప్పండి మళ్ళీ, లేదంటే మరుసటి రోజు నిద్ర పట్టదు వాళ్ళకి. ఏదో ఒకటి అనాలి, అరవాలి, ఇబ్బంది పెట్టాలి. టిఫిన్కే సిద్ధపడతారు. ప్రార్థన చేయడానికి సిద్ధపడు, బైబిల్ చదువుకోవడానికి సిద్ధపడు, దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడు. ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నువ్వు బయటికి వెళ్ళు.
లేకపోతే నష్టపోతావు. ఇందాక పాడారు కదా, కాళ్ళ విలువ. అందులో ఒక చరణం ఏముందో తెలుసా? ఈ ఏటే నువ్వు మరణిస్తావేమో అని ఉంది. చదువుతా పాడుతుంటే ఎంత భయం వేస్తో తెలుసా? ఈ ఏటే నువ్వు మరణించొచ్చేమో. మేబీ యూ డై ఇన్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. చెప్పలేము. భావన చూడండి, భావన నిజంగా భావన ఎంత అమ్మాయి, ఆ పాపతో నాకున్న అటాచ్మెంట్ చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. చాలా ఆ ఫ్యామిలీ కూడా చాలా ఆధారపడేవాళ్ళు. మేమే వెళ్ళేవాళ్ళం, ఇంటికి విజిట్ చేసేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. ఇట్లా సీట్ వచ్చింది, వెళ్ళాలా వద్దా అడిగేది. చాలా పర్సనల్గా మాట్లాడాం, ప్రార్థన చేసాం. చాలా అటాచ్మెంట్ ఉండేది. ప్రియులారా, ఏమైనా దేవుని చిత్తం చెప్పలేం. తెలియని రీతిగా ఆ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది. బతుకుతుందేమో అనుకున్నాం, కానీ దేవుడు తీసేసుకున్నాడు. అనుకున్నామా? చెప్పండి. ఆ పాప కోసం ఏం తక్కువ చెప్పండి. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఒక పెద్ద కాంప్లెక్స్ అంతా పాపదే. కష్టపడాల్సిన పని లేదు. జీవితాంతం ఎంతో మంచి ప్రేమించే తల్లిదండ్రులు, ఎంతో ప్రియమైన కుటుంబం. రోలాండ్ అన్న, స్వరూపక్క, సురేష్ అన్న, ఎస్తేరక్క. ఆ ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుందంటే, చాలాసార్లు బ్రదర్స్ కూడా వచ్చారు, ప్రభుదాస్ అన్న బ్రదర్స్, మేము వెళ్ళాము చాలాసార్లు. ఎంత ప్రేమిస్తారో, ఎంత ఆత్మీయ కుటుంబం. కానీ చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం నిన్న బరియలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సమాధి పెట్ట తీయగానే ఎంత బాధ వేసిందంటే, తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఆడపిల్లలు అనగానే ఇంకెన్నో ఆశలు ఉంటాయి. సౌండ్ మాత్రం పెట్టమాకండి. ఏదో మీకేదో డబ్బులు తక్కువైపోయినట్టు అనుకోండి, మీరేదో సొమ్ము పోయినంత బాధపడతారు మా యవనస్తులు. సౌండ్ కొంచెం పెట్టండి. ఆన్లైన్లో వినేవాళ్ళు చెవులు పోతున్నాయంట, వినపడక చెవులో పెట్టుకుంటున్నారంట ఫోన్. మీకేం తెలియట్లా. సౌండ్ పెట్టండి. ఏదో మరి వీళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు బాధపడతారండి. సౌండ్ బెటర్ ఏంటో ఏం అర్థం. ఎన్నిసార్లైనా చెప్పనండి, నేను 10 సార్లైనా చెప్పాల్సిందే మాట. హమ్మింగ్ రాకుండా ఇవన్నీ ముందే చూసుకోవాలి. అది ఎందుకు నా ముఖంలో పెట్టారు, అటు తిప్పొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రియులారా, ఆ యవనస్తురాలు కొరకు ఎన్ని ఆశలు. మంచిగా చదువుకొని వస్తుంది, ఒక మంచి డాక్టర్ అవుతుంది. ఆ పాప కోసం ఆ తల్లి ఎంత ఆశలు పడిందంటే, పెళ్ళి కూడా చేద్దామని ఒక మ్యారేజ్ డ్రెస్ కూడా ఏం చేశారు, రెడీ చేశారు. ఆ చేతులకి ఆ గ్లౌజ్, ఆ ముఖానికి వెయిల్. అసలు నిజంగా అండి, ఒక దేవదూతలాగా ఉందండి. దేవదూతని పడుకోబెట్టారా, అలా గుండె పగిలిపోయింది నాకు. అక్కడ నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఆ డ్రెస్ వేసి ఒక పెళ్లి కూతురులాగా పంపిస్తుంటే ఎంత బాధ, వేదన ఉంటుందండి. జాగ్రత్త, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఏ వయసులో పిలుస్తాడో, ఏ టైంలో పిలుస్తాడో తెలియదు. నువ్వు సిద్ధపడు. ఎన్నోది ఇది చెప్పండి, ఎన్ని చూసాము? మొట్టమొదట 9 ఏం చూపిస్తుంది? సంతోషము. రెండవది చెప్పండి, దేవుని సన్నిధి. మూడవది సహవాసం. నాలుగవది సిద్ధపాటు. ఐదవది 9 ఏం చూపిస్తుందంటే, చదవండి దయచేసి. 5వది రండి దయచేసి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. నంబర్ 9. వాట్ నంబర్ 9 టీచర్స్, షోస్, రిఫర్స్, డిఫైన్స్. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళాడు. ఆ సంత వీధుల్లో ఊరక నిల్చున్న వాళ్ళని చూసి ఏమంటున్నాడు? కమ్ అండ్ జాయిన్ మీ, రండి కలిసి పనిచేద్దాం, నా తోట ఉంది. 9 ఏం చూపిస్తుందంటే సేవ. దేవుని సేవ చేయాలి. ఎవరి వయసులో వారు దేవుని సేవ చేయాలి. ఎవరికి అప్పగించబడిన దేవుని సేవ పరిచర్య వారు చేయాలి. ఈ సేవలో ఎన్నో దేవుడు భాగాలు ఇచ్చాడు. మందిరం శుభ్రపరచడం, మందిరం కడగటం, చాపలేయటం, వంట చేయటం, పాత్రలు శుభ్రం చేయటం, అన్నీ కూడా ఏంటి చెప్పండి, ఇది దేవుని సేవలో. ఈ దేవుని సేవ, దేవుని పని నువ్వు చేసినప్పుడు నీ పని దేవుడు చేస్తాడు. దేవుని పని చేసినప్పుడు నీకు కావలసిన ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు.
రక్షింపబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి, నీ పని ఎంత చేసుకుంటున్నావో సమానంగా దేవుని పని చేయాలి నువ్వు. లేకపోతే నువ్వేం చేస్తున్నట్లు? దేవుణ్ణి మోసం చేస్తున్నట్లు. కాబట్టి 9 ఏం చూపిస్తుందంటే సేవ. రండి పని చేద్దాం. 9 గంటలకు వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నాడు. సంత వీధులు ఎందుకు మీరు ఊరుకుంటారు? రండి రండి రండి, కలిసి పని చేద్దాం, సేవ చేద్దాం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన సేవకై పిలుస్తున్నాడు, ఆయన పనికై పిలుస్తున్నాడు. తెలిసి కూడా ఇంకా నువ్వు నీ సేవే చేసుకుంటున్నావు, నీ కుటుంబం సేవ చేసుకుంటున్నావు, నీ వ్యాపారం అనే సేవ చేసుకుంటున్నావు, నీ ఉద్యోగం సేవ మాత్రమే చేసుకుంటున్నావు. ఇప్పుడు దేవుని సేవ ఎవరు చేస్తారు? ఇది ఎన్నోది చెప్పండి? అని ఎన్నోది? 5 ఎన్ని చెప్పిస్తారమ్మా? 5 సరే 5. సేవ అనుభవం. రండి దేవుని సేవ చేద్దాం. సేవ అనే దాంట్లో సర్వీస్ అనేది ఎంత గొప్ప విషయం అంటే, దేవుని మందిరంలోనే కాదు, నువ్వు ఇంట్లో కూడా సర్వీస్ చేయాలి. సరే, ఇట్లాగే ఒక లాస్ట్ ఇంటర్వ్యూ అంతా అయిపోతుంది. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక టెస్ట్ పెట్టారంటే అండి, వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఇది ఎగ్జామ్. నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటి? అప్పుడే ఒక యవనస్తుడు ఇంట్లో గొడవపడి వెళ్ళాడు. ఎందుకు గొడవ పడ్డాడంటే, వాళ్ళ నాన్న బైకు కొనివ్వాల, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్క కూడా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తుంది, డబ్బులు ఇవ్వాల. చాలా కోపడ్డాడు, విసుక్కున్నాడు, బాధ పెట్టాడు. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కన్నా నేను బండి వేసుకొస్తానని మా ఫ్రెండ్స్కి చెప్పాను, నా పరువు పోయిందని తిట్టుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఏమిచ్చారు? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? నీ ఇంట్లో నీ పాత్ర ఏంటి? నీ ఇంట్లో నీ పాత్ర ఏంటి? దాంట్లో క్వశ్చన్స్ ఇస్తూ వచ్చారు. మీ ఇంట్లో ఎక్కువ గంటలు కష్టపడేది ఎవరు? వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడతారు? రాశాడు మా నాన్న. ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంటి పనులన్నీ చూసుకొని సుమారుగా రోజులో ఆయన 16 గంటలు కష్టపడుతున్నాడు. ఎంతమంది? 4 చెప్పాడు, మా నాన్న, మా అమ్మ, మా అక్క, నేను. రెండవది, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది? మా అమ్మ కూడా మాకంత పని చేసి, వంటలు చేసి, ఇంట్లో పనులన్నీ చూసుకొని మా నాన్నకంటే 1 గంట తక్కువ, సుమారుగా 15 గంటలు కష్టపడుతుంది. తర్వాత మీ ఇంట్లో ఎవరు? అక్క, ఆమె గురించి రాయాలి. మా అక్క కూడా సుమారుగా ఎంత లేదన్నా 13-14 గంటలు కాలేజీకి వెళ్తుంది, పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది, ఇంటికి వచ్చి అమ్మకు సహాయపడుతుంది. నెక్స్ట్ ఎవరిది? నువ్వెన్ని గంటలు కష్టపడతావు? అది రాయటానికి ఏం చెప్తాడు? దాన్ని వదిలేసాడు. రెండవ ప్రశ్న ఏంటంటే, ఈరోజు లేదంటే ఈ వారంలో బంగాళదుంపల కేజీ రేట్ ఎంత? వీడు అసలు వెళ్తేగా, ఎప్పుడన్నా తెస్తేగా. ఈ వారంలో బంగాళదుంపలు కేజీ అబ్బా, మమ్మీ వెళ్ళమంది, నిన్నే వెళ్ళమంది, నిన్న కూడా వెళ్ళలేదు నేను. అప్పుడప్పుడు ఇంట్లో నువ్వు పని చేయాలి, వారి మాట వినాలి, చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు అలాంటి క్వశ్చన్ వస్తుందని ఊహించాడా? ఇది ఫైనల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో ఇది ఫెయిల్ అయిపోతే జాబ్ లేదు. బంగాళాదుంపలు కేజీ ఎంత అని రాస్తాడా? చిన్నప్పుడు 2 రూపాయలు అని రాస్తే కుదరదుగా. ఎంత ఉందో, అయ్యో బాధపడుతున్నాడు, తలకాయ పట్టుకుంటున్నాడు. దాంట్లోనే ఉంది, మీరు ప్రతి నెల సరుకులు తెచ్చే కొట్టు అడ్రస్ రాయండి అని. ఏం తెలుసు వాడికి? ఎప్పుడు వెళ్తేగా అడ్రస్ పలాని షాపే, ఆయన పేరు ఏదో ఉంది. మాకు అయోధ్య నగర్లో 2 షాపులు ఉండేవి. ఒకటేమో సుబ్బారావు గారి కొట్టు, ఇంకోటి పాప ఆయన పేరు తెలియదండి, మరి ఎట్ట పెట్టారో కానీ పుచ్చిపల్లాయన కొట్టు అనమాట. ఏం కొట్టు అది? పాపం ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టారో, అది ఫేమస్ అనమాట. సుబ్బారావు గారి కొట్టు కట్టేసిందా? ఏ కొట్టుకు వెళ్తాం? పుచ్చిపల్లాయన కొట్టు. మేము ఎప్పుడు సుబ్బారావు కొట్టుకే వెళ్ళేవాళ్ళం. మమ్మ చెప్పింది, సుబ్బారావు గారు కొట్టుకు వెళ్ళి, చాలా మంచోడు ఆయన, చనిపోయాడు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే, ఆ సుబ్బారావు గారు వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు ఉంటారా అండి? గొప్ప వ్యక్తి అంటే సరుకులు ఇస్తాడంతే, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధపడ్డాం. అలాంటి వ్యక్తి నేను లైఫ్లో చూడలేదండి. అయోధ్య నగర్లో సుబ్బారావు గారు కొట్టు అంటే, ఆయన లేడుగా నేను కొట్టుంది. సుబ్బారావు గారు కొట్టు లేకపోతే మమ్మంది పుచ్చిపల్లాయన కొట్టుకెళ్ళి తీసుకురారా అని ఏదో చెప్పింది. అందులో 5-6 షాపులు ఉన్నాయి. పుచ్చిపల్లాయన కొట్టు ఏదో నాకు తెలియదు.
ఆయన కొట్టికి వెళ్ళి ఆయన్ని అడిగా, సార్ పుచ్చిపల్లి ఆయన కొట్టాక, పళ్ళు రాలు కొడతాను రా అన్నాడు ఆయన. అడ్రస్సే కదండి అడిగింది. ఆయన తిడుతున్నాడు కానీ పుచ్చిపల్లి ఆయన నేనేం చెప్పట్లా. మళ్ళీ అలా చెప్పుకున్నా సిగ్గు కదా. ఎవడరా నీకు చెప్పింది? సార్ కాదు సార్, మా అమ్మ చెప్పింది, ఇక్కడ అందరూ అంటారు కదా సార్. అంటే అసలు ఎవరు పెట్టారు ఆ పేరు? ఇది నాకు చక్కగా ఏదో పెట్టాడు, ఏదో జనరల్ స్టోర్ పేరు. ఆ పేరు పిలకొచ్చుగా. ఏం పేరంట? పుచ్చిపల్లినోడు కొట్టు. నేను కొట్టలేదు కానీ కొన్నిసార్లు మనకు తెలియదు, కొన్ని తెలియదు. ఇంట్లో కష్టపడితే నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా మీరు రోజు నెల సరుకులు తీసుకొచ్చే అడ్రస్ రాయండి, ఆ షాప్ పేరు రాయండి, రాయలేకపోయాడు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఉద్యోగం అంటే మీకు ఇచ్చే ఉద్యోగం అందరితో ప్రేమ, అందరితో సమాధానం, అందరితో ఒక మంచి రిలేషన్షిప్, ఇదంతా ఏర్పరిచేది. కాబట్టి మీ ఇంట్లో వ్యక్తులతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో రాయండి అన్నాడు. నాన్న గుర్తొచ్చాడు. నాన్న గురించి రాయాలి. తిట్టకుండా తిట్టింది నాన్నే. ఇది రాస్తే నాకు మార్కులు వస్తాయా? రావే. అలాగని అబద్ధం రాస్తే తెలిసిపోద్ది కదా. తర్వాత ఎంక్వైరీ ఉంటుంది కదా. అప్పుడు మోసం చేసినట్టు అవుద్ది కదా. ఉద్యోగం ఇక్కడే కదా, ఇంకెక్కడెవరు కదా. ఎలాగా అర్థం కాల. యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్ డిస్క్రైబ్. లైన్ కాదు, 1 లైన్ కూడా కష్టమైపోయింది. ఏ రోజు నాన్ననేం పలకరించలేదే, అన్న ప్రేమగా నేను చూసుకోలేదే, ఎప్పుడు ఆయనకు సహాయం చేయలేదే. రెండోది ఏమన్నారు? రిలేషన్షిప్ విత్ యువర్ మదర్. అమ్మనే కదా నేను ఎక్కువ విసిగించింది, అమ్మనే కదా నేను బాధ పెట్టింది, నిన్న అమ్మనే కదా, ఉదయాన్ని కూడా అమ్మనే కదా, నువ్వు చచ్చిపో, నువ్వెందుకు అని చెప్పి అన్నాను. మూడోది యువర్ సిస్టర్ని ఇంకెంతో విసిగించి, సాయంత్రానికి బండి ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, నాకు డబ్బులు కావాలి అన్నాను కదా. ఏం రాయగలను నేను? అంటే ఇలాంటి ఎగ్జామ్స్ వస్తాయని, ఇలాంటి పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలా. నువ్వు అనుకోని ఎదుర్కోవాల్సి వస్తుంది. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ విచ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. రెబలేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కృంగిపోతున్నాడు. అయ్యో ఫైనల్ ఎగ్జామ్, ఇంతలో పాస్ అయితే ఎంత బాగుండేది. మిగతా వాళ్ళు హ్యాపీగా రాసుకుంటున్నారు. వాళ్ళని చూస్తాడు, అబ్బా వీళ్ళ నాన్న ఇంటి ప్రేమిస్తాడేమో, వీళ్ళ అమ్మంటే ఈయన చాలా బాగా చూసుకుంటాడేమో, ఇంట్లో మంచిగా ఉంటాడేమో. మిగతా వాళ్ళందరూ బాగా రాస్తుంటే సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు, ఏడుపు వచ్చేస్తుంది, పేపర్ తడిచిపోతుంది. ఆన్సర్ రాయకుండానే ఇచ్చేసాడు. అడిగాడు ఇన్సులేటర్, ఏమయ్యా రాయలేదు ఏంటయ్యా? సార్ రాయలేదు సార్, నా వల్ల కాదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. కాలేజీ బయట గేటే, అంటే ఎగ్జామినేషన్ ఆ గేట్ బయటే, ఆ సెంటర్ గేట్ బయటే వాళ్ళ సిస్టర్ వచ్చింది. తమ్ముడు, నువ్వు ఇంటికి వచ్చి గొడవ చేయాల్సిన పని లేదురా, నేను అప్పడిగాను, లోన్ కూడా తీసుకున్నాను, ఇదిగోరా 50,000 తీసుకొచ్చా, తీసుకెళ్దాం పదరా, బండి తీసుకుందాం పదరా, చక్క చేతులు పట్టుకొని ఏడ్చాడు. అక్క నన్ను క్షమించు, ఎంతో టెన్షన్ పెట్టాను, ఎంతో బాధ పెట్టాను. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై హౌస్. నా కుటుంబంలో నా పాత్ర ఇలాంటిదని నేను ఊహించలేదు. ఏదేదో చేశాను, నా ఇష్టానుసారంగా మాట్లాడాను, క్షమించక్క. వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 25,000 నాకు బైక్ వద్దు, ఏమొద్దక్క, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఆ 25,000 అమ్మకి ఇద్దాం, అమ్మకి ఇచ్చారు. అమ్మ తీసుకుంది. ఎందుకురా నాకు? తీసుకో అమ్మ, వాళ్ళ నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేయాలి. వీడికి చెప్పలా, వీడికి చదువుకుంటున్నాడు, ఈ టెన్షన్ పడతాడని. వాళ్ళ అమ్మ ఇది దానికి వాడదాం, హార్ట్ ఆపరేషన్ చేయించేశారు. రిజల్ట్ వచ్చింది, ఇంటికి లెటర్ వచ్చింది, ఇంటికి లెటర్ వచ్చింది. అర్థమైపోయింది నేను ఫెయిల్ కాబట్టి నాకు ఎగ్జామ్. అయినా తీసి చూశాడంట, నువ్వు సెలెక్ట్ అయ్యావు, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. ఆశ్చర్యపోయాడు, నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి? ఎగ్జామ్లో సగం క్వశ్చన్లు వదిలేసాను కదా, అస్సలు క్వశ్చన్ వదిలేసాను కదా. వెళ్ళిపోయి అయినాక ఆశ్చర్యపోయి, సరే వెళ్ళాడంట, పొరపాటున వచ్చిందేమో అనుకున్నాడు. లేదు, నిజంగా ఆయన పేరుంది, జాబ్ వచ్చింది. ఆ మేనేజర్ గారిని అడిగారంట, సార్ ఏంటి సార్ నేను అదేం రాయలేదు కదంటే, నువ్వు రాయకపోయినా ఇంటికి వెళ్ళి నువ్వు చేసింది మాకు తెలిసిందయ్యా, మాకు తెలిసింది, నీలో వచ్చిన మార్పు మాకు అర్థమైంది, మేము ఎంక్వైరీ చేసాం. యు ఆర్ ఫిట్ ఫర్, యు ఆర్ డిజర్వ్ ఫర్ దిస్ జాబ్ అంటే సంతోషించాడు. ఇక తల్లిదండ్రులను బాధ పెడతాడా?
ఇక ఇంట్లో అక్కోళ్ళని అన్నోళ్ళని ఇబ్బంది పెడతాడా? ఈరోజు నువ్వు ఎంత ఇబ్బంది పెడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? అది గుర్తుపెట్టుకో. వాట్ ఈజ్ యువర్, ప్రతి ఒక్కసారి మనం అనుకోవాలి, వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై హౌస్, మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ, మై రోల్ ఇన్ మై చర్చ్. చర్చ్లో నీ ప్రాధాన్యత ఏంటి? నువ్వేం చేస్తున్నావు? చిన్న పని చేయగలుగుతున్నావా? చిన్న పని ఏదన్నా చేసి వెళ్ళు, దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా? దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు తెలుసా? నీ సఫలం కాని ప్రతి పని నువ్వు చేసే దేవుని పని మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నోది ఇది? దేవుని సేవ. ఆరోది ఇంక 2 విషయాలు. ఆరోది మనం చూస్తే 9 ఏం చూపిస్తుందంటే, చూడండి దయచేసి. 9 యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. జాషువా 14th chapter verse 2. చదవండి. తొమ్మిది గోత్రముల వారికి ఏం పంచిపెట్టారు? చాలా. 9 ఏం చూపిస్తుంది? ఈరోజు నీకు లేదా, రేపు ఇస్తాడు. అమ్మ ఇస్తాడు ఎవడా దేవుడు? చెప్పండి. నేను ఎందుకు ప్రతిసారి నా టెస్ట్ మనీ యాడ్ చేస్తానంటే, ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎక్కడో జరిగిందని చెప్పే కంటే, అయ్యా నాకు కూడా దేవుడు చేశాడంటే మీరు సంతోషిస్తారని, అంతే. దేవుడు ఇస్తాడు నీకు. ఇప్పుడు లేదని బాధపడొద్దు, కృంగిపోవద్దు, దాన్ని బట్టి దేవునికి దూరం అవ్వద్దు, విసుక్కోవద్దు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు. అదే చెప్తా, ఎన్నోసార్లు చెప్తా. ఈరోజు యవనస్తులు ఎంత ఘోరం అంటే, 10th పాస్ అయితే చాలండి వాడు కలెక్టర్ అయినట్టు ఫీల్ అవుతాడు. డాడీ ఏది బైక్, ఏది మమ్మీ బైక్, ఏది బైక్ తీసుకొని, మమ్మీ నీ పేరే రాస్తా, మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్. నేను అదే చెప్తా ఉంటా, వాళ్ళు డబ్బులు ఇస్తే కొని వాళ్ళ పేరు రాయటం కాదు, నీ డబ్బులతో కొని వాళ్ళు నీ పేరు రాసుకునేటట్టు చెయ్యి. మీ అమ్మకు నువ్వు కొని, మీ నాన్నగారికి నువ్వు కొని ఒక స్కూటరు, ఆయన చాలా కష్టపడుతున్నాడు, దాని మీద ఆయన రాసుకుంటాడు. సన్స్ గిఫ్ట్, ఆశ్చర్యపోతారు. అరే సన్ గిఫ్ట్ కూడా ఉంటుందా? ఎక్కడ చూసినా మామ్ గిఫ్ట్, డాడీ గిఫ్టే చూసాం కదా, ఉండాలి. డాక్టర్ గిఫ్ట్ అని రాసుకుంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు ఎంత సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇవ్వాలి గిఫ్ట్. వారు నీకు లైఫ్ ఇవ్వటమే ఒక గిఫ్ట్. ఇంకేం గిఫ్ట్లు అండి నీకు? నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఎంత సంతోషిస్తారో తెలుసా? ఎంత సంతోషిస్తారు. చదువుకునే వాళ్ళం మేము విజయవాడలో పుట్టి పెరిగాం. విజయవాడ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎంత లగ్జరీయో, ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత రౌడీయిజం, ఎన్ని ఉంటాయో మీకు తెలుసు. మరి ఇదే విజయవాడ గవర్నర్పేట మాది. నడి రోడ్లో కాదులేండి, ఏమంటారు, నడిబొడ్లో అక్కడే పుట్టి పెరిగి నాకు ఎన్ని కోరికలు ఉంటాయి, ఎన్ని ఆశలు ఉంటాయి, ఎలాంటి స్నేహితులు ఉంటారు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. బట్ అన్నీ కూడా తగ్గించుకోవటమే, అన్నీ కూడా ఓర్చుకోవటం, మితంగా ఉండటం. స్కూల్కి వెళ్తే ఆ సాటర్డే సివిల్ డ్రెస్ అంటారు. ఒక్కొక్కడు మామూలు డ్రెస్ వేసుకురాడు. సార్ మా అమ్మకి చెప్పా, అమ్మ ఏంటమ్మా శనివారం కూడా వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్, బ్లూ నిక్కరేనా? శనివారం కూడా ఏం లేదా? నీ అదేరా బాధ అంది అని చెప్పని మమ్మీ ఏం చేసింది అంటే, తెల్ల చొక్కాకు బులుగు ఎక్కువ పెట్టింది. అది సివిల్ డ్రెస్ అయింది నాకు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎంత ఆనందించానో తెలుసా? రే బెనర్జీ గారు సివిల్ డ్రెస్ వేసుకొచ్చాడు, ఆడికి తెలియదు బులుగు ఎక్కువైందని. అది బ్లూ షర్ట్ అనుకుంటున్నాడు, బట్ వైట్ షర్టే. శనివారం బ్లూ ఎక్కువ పెట్టేది, మిగతా రోజుల్లో బ్లూ పెట్టేది కాదు. ఐ అడ్జస్టెడ్ విత్ దట్. 1, 2, 3 చొక్కాలు అంతే. ఈరోజు ప్రియులారా, రోజుకు 2, 3 చొక్కాలు నేను ఇచ్చిన ఎవరికైనా నాకు తక్కువ లేదు. అన్నీ మీరు ఇచ్చినాయేలేండి, మీరు కొనిచ్చినాయే, మీరు కుట్టించినాయే, మీరు ఇచ్చినాయే. అర్థమవుతుందా? చాలాసార్లు సేవకులు వచ్చినప్పుడు వాళ్ళు దిగులు పడరు, భయపడరు, వచ్చేస్తారు అంతే. మా పరిచయం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడే, ఇప్పుడు 1 గంటలో ఫోన్ చేసి, బ్రదర్ బయలుదేరండి, 3 రోజులు పరిచర్య. ఎక్కడున్నాయి వచ్చేయటమే. ఇక లగేజులు, బ్యాగులు, బట్టలు ఏమి లేదు. ఎందుకంటే అన్న ఉన్నాడు, అన్న బీరువా ఉంది, అదొక ధైర్యం వాళ్ళకి.
అర్థమైందా? అంటే దేవుడు ఇస్తాడు, ఇచ్చే కొద్దీ మనకు మరలా ఇస్తానే ఉంటాడు. ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడు, అన్న బట్టలు కొంచెం ఇబ్బందిగా ఉందంటే, ఎన్ని బ్యాగులు ఇచ్చాం? నువ్వే కదా, ఎన్ని బ్యాగులు? 2 బ్యాగుల నిండా బట్టలు పెట్టిస్తే మొయ్యలేక వెళ్ళారు. అర్థమవుతుందా? మా రాజునే సర్దిస్తాడు ఏదైనా. ఆయన అడుగుతాడు, అన్న వాళ్ళకి బట్టలు పాపం తడిసి మాసిపోయిన ఇద్దామా అంటాడు. చెయ్యి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఎందుకు నేను చెప్తున్నాను, ఒకప్పుడు నాకు ఆ షర్ట్ లేదు, అలాంటి షర్టు వాడాలని. అప్పట్లో మా చిన్నప్పుడు ఒకటి వచ్చింది లేండి, అదేదో షర్టు, ఆ షర్టు కోసం తెగ ఆరాటపడ్డాం. గ్యాంగ్ లీడర్ షర్ట్ అంటే. ఏ షర్ట్ అది? గ్యాంగ్ లీడర్ షర్ట్ వేసుకుంటే ఆ రోజుల్లో అబ్బా, గ్యాంగ్ లీడర్ తర్వాత ముందు స్కూల్ లీడరే లేదు నాకు. వేర్ అడ్జస్టెడ్ విత్ దట్. ఒకసారి ఒక కిరణ్ అన్న వాళ్ళ ఇల్లు సామాన్ అంతా చదురుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాము. యవనస్తులందరం వెళ్ళి చదిరాం. అంతా అయిపోయిన తర్వాత అందరికి ఏదో ఇస్తున్నాడు అన్న. మీరు హెల్ప్ చేశారు తమ్ముడు అని. నీకేం కావాలి బెనర్జీ అన్నాడు. నీకేం కావాలంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అన్న డిగ్రీ బీటెక్ చదువుతున్నాడు. నీకేం కావాలి? చాలా ఉన్నతమైన కుటుంబం వాళ్ళు. నీకేం కావాలి బెనర్జీ అన్నాడు. అన్న నాకేం వద్దులే అన్న. ఏం చేశాడంటే, అట్లయితే కుదరదని చెప్పి నువ్వు వెళ్ళిపోయి లోపల నుంచి ఒక కవర్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. కవర్లో ఒక ప్యాంట్ షర్ట్ ఉంది. మీరు నమ్ముతారో లేదో, అన్న వేసుకున్నప్పుడల్లా నేను అనుకునేవాడిని, ఇలాంటివి ఎప్పుడు కుట్టించుకుంటాను. ఉండేది మందిరంలో, చదువుకునేది మందిరంలో, కష్టపడి పని చేసుకుంటాం. ఆ జీతము, ఆ శాలరీ బుక్స్కి ఫీజులకే చాలదు. డిగ్రీ వరకు అంటే ఏదో గవర్నమెంట్ కాలేజీ, మిగతా అట్లా కుదరదుగా. పీజీ అట్లా కుదరదుగా, ఎంఫిల్ అలా కుదరదుగా, పిహెచ్డీ చేయటం అంటే లక్షల్లో. అలాగని లక్షాధికారులం కాం కదా, ఎవరు చేయి ఆపకూడదు కదా. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. నేను సేవకు వచ్చేంత వరకు నేను లోన్స్ కడతానే ఉన్నాను తెలుసా. నెల ఇన్ని అప్పులు ఏంటి, ఇన్ని ఖర్చులు ఏంటి అని అడిగే వాళ్ళు అందరూ. ఎడ్యుకేషన్ కోసం తీసుకొని వాటిని నెల కట్టుకుంటూ ఈరోజున ఎందుకు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళు కష్టపడి డబ్బులు ఇస్తే నువ్వు చదవటం ఏంటి? నువ్వు పని చేసుకో, కష్టపడు, మిగతా టైంలో చదువుకో. ఖాళీ టైంలో కష్టపడి పని చేసుకో, ఆ ఫీజు తెచ్చుకొని చదువుకో. అప్పుడు నీకు చదువు విలువ తెలుస్తుంది, డబ్బుల విలువ తెలుస్తుంది. అంతేగాని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని బెదిరించటం. దేవుని మహిమార్థమే చెప్తున్నా. నాన్న ఫీజుకు డబ్బులు ఇవ్వని నా లైఫ్లో ఎప్పుడు అడగల. నేను నా లైఫ్లో 10th తర్వాత అందరూ ఉన్నారు విజయవాడలోనే, అందరూ సాక్షులే. ఎప్పుడు అడగలేదు. నేను అడగట్లేదని మా నాన్న చదువు మానేసాను అనుకున్నాడంట. వాడికి గుళ్ళోనే ఉంటున్నాడులే అనుకున్నాడు. పిల్లరా, నేను చెప్తున్నానంటే చెప్పండి. ఏంటి, ఏం చేయాలి నువ్వు? ఏంటి? స్వాస్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఇస్తాడు. కాలేజీకి వెళ్తుంటే అందరూ బైకులు, ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే ఎట్లా వస్తారు ఒక్కొక్కళ్ళు? రకరకాలైన షూస్, మంచి డ్రెస్సులు, బైకులు, రకరకాలుగా వస్తారు. సైకిలే లేదు మాకు. ఇంక బైకులే ఉన్నాయి, సైకిలే లేదు. ఒక దినం ఉంది. ఒక దినం వచ్చిన తర్వాత ఏ కారు చూస్తే ఆ కారు మరుసటి రోజు కొనేసేవాడిని నేను. అన్నలకు తెలుసు నేను ఎట్లా కార్లు వాడాను. రవణ కూడా బాగా తెలుసు. లాస్ట్ కారు ఇంకా గుర్తుంది ఆయనకి. ఎందుకంటే అది పోలీస్ కారే, నేను వాడిన కారు. ఇలాగా ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు ఇస్తాడు. ఇక అన్నీ వాడి నాకు ఇసుకొచ్చింది. ఇసుకొచ్చి ఇక కారులు తీసేసి ఒకరోజు ఒక అన్న ఏం చేశాడంటే, మా నాన్న పేరు చెప్పొద్దు అన్నాడు. అన్న నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక స్కూటర్ ఉంటే బాగుండు అనుకున్నానంటే, సరే స్కూటర్ ఆయనే కొనిచ్చాడు. తీసుకొని మా ఇంటికి వెళ్తుంటే విచిత్రంగా చూస్తున్నారు దారిలో వాళ్ళు. అరే ఎంత జంతువులాగా చూసి, ఏంట్రా నేను స్కూటర్లో రావడం వాళ్ళకి ఎలా ఉంది అంటే, ఇన్ని సంవత్సరాలు కారులో వెళ్ళేవాడిని ఇప్పుడు స్కూటర్లో వస్తుంది ఎట చూస్తున్నారు వాళ్ళు, విచిత్రంగా షాక్ అవుతున్నారు. ఇంకా షాక్ ఇవ్వాలని ఈ మధ్య నడిచి వెళ్తున్నా. చూడండి, అంటే నువ్వు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వు. దేవుడు నీకు ఎన్నో ఇస్తాడు. ఆ కార్లన్నీ నేను సేవకులకే ఇచ్చేసాను తెలుసా.
ఎవరికి ఇబ్బంది అయితే, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేసా. అన్న ఇది నువ్వు తీసేసుకో బ్రదర్, ఇది మీరు తీసేసుకోండి. 7 కార్లు ఉన్నాయని రేషన్ కార్డు కూడా తీశారు నాకు. 7 కార్లు ఉన్నాయని నా పేరు మీద మా నాన్న పెన్షన్ వచ్చేది, అది కూడా తీశారు. ఒక్క కారు కూడా లేదు. ఉందా? లేదు. అవి ఉన్నాయండి, అవి మందిరానివి, దేవునివి అవి, కార్లు కాదు, వ్యాన్లు అవి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు నా యవనస్తులారా, డోంట్ డిజైర్ ద లగ్జూరియస్ లైఫ్. కోరుకోవద్దు. నువ్వు కోరుకునేది కొంచెమే. ఇది వద్దనుకుంటే దేవుడు దానికి మించింది నీకు ఇస్తాడు. ఎన్నోసార్లు చెప్పా, కాళ్ళ మీద కాలు వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని, ఇదే బందర్ రోడ్లో, ఇదే కాలేజీ. నమ్ముతారా? లా చదువుతున్నప్పుడు కారు వేసుకొని వెళ్ళే స్టూడెంట్ నేను ఒక్కడనే కారు వేసుకొని వెళ్ళేది. నన్ను చూసి ఈయన లాయర్ గారు, జడ్జి గారు, నేను దిగి బుక్స్ పట్టుకొని క్లాస్కి వెళ్ళేవాడిని. ఏంట్రా కారులో వచ్చాడేంట్రా? ఇదే లా కాలేజ్. ఇప్పుడున్న ప్రిన్సిపల్ గారు కూడా అప్పుడున్నాడు, దివాకర్ బాబు గారు, ఇప్పుడు ఆయనే. మన ఎవరు జాషువా గారు ఇప్పుడు చదువుతున్నాడు అక్కడ అదే కాలేజీలో. సైకిల్ కూడా లేకుండా డిగ్రీ చదివితే లాక్ వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? కారు. ఆ కారు చూసి పాపం వాళ్ళు గబగబా టెన్షన్ పడేవాళ్ళు. నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, వాళ్ళకి తెలియదుగా వీడు స్టూడెంట్ అని తిట్టుకునేవాడు ఆయన వాచ్మెన్. గబగబా మరి పరిగెత్తుకొని వచ్చి గేట్ తీయమని నేను అన్నానా? ఎవరు దిగమన్నారు? ఎవరో సెల్యూట్ చేయమన్నారయ్యా? ఇంక ఇవన్నీ చూసి లాస్ట్లో 500 ఇవ్వాలన్నాడు. 500 నువ్వు, నేను ఎన్ని సెల్యూట్లు చేశాను నీకు, నేను సార్ అనుకున్నా, అదనుకున్నా, ఇదంతా నువ్వంతా స్టూడెంట్ అని నాకు తెలియదు అన్నాడు. లోపలికి రావటం ఖచ్చితంగా అక్కడ ఆ గేట్ దగ్గర లోపల జస్ట్ డోర్ దగ్గరే కార్ పెట్టేయడం, అటు వెళ్ళిపోవటం, ఎవరికి మొత్తం తెలియదు, క్లాస్కి వెళ్ళిపోవటం, అయిపోయాక మళ్ళీ కార్లో కూర్చొని వచ్చేయటం. దేవుని మహిమార్థమే చెప్తున్నాడు. ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ మై లైఫ్ బిఫోర్ యూ. మీ ముందే దేవుడు చేసింది నేను చెప్తున్నానండి. నీకు చేయడా? నీకు ఇవ్వడా? స్వాస్థ్యం నీకు కావాల్సింది ఇస్తాడు. ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. దిస్ 6th one, లాస్ట్ది 7వది. వాట్ నెంబర్ 9 రిఫర్స్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ 9. చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా చెప్తారా? 9 అనే అనుభవం ఏం చూపిస్తుందో? ఎందుకు సౌండ్ చేస్తూ ఉంటారు, నన్ను ఇబ్బంది పెట్టాను, కొంచెం అవతలు పెట్టండి. కంజర్లు డింగ్ డింగ్ అంటాం, అది నాకు ఇదవటం. చెప్పండి 9 ఏం చెప్తారు? 9 అనే ఒక అనుభవం ఉంది. ఎవరు చెప్తారు మీరు? 6 చెప్పాను, ఒక్కటి చెప్పలేరా? మొట్టమొదటిది ఏంటి అమ్మా? సంతోషం. 2వది దేవుని సన్నిధి. 3వది సహవాసం. 4వది 9 సిద్ధపడు. 5వది 9 దేవుని సేవ. 6వది స్వాస్థ్యం, నీకు కావాల్సింది. 7వది ఏంటిది? 9 గంటలకు ఒకటి జరిగింది. సిలువ అనుభవంలోకి రాను. 9 గంటలకు చదవండి. మార్కు సువార్త 15:25. ఆయన్ను సిలువ వేసినప్పుడు పగలు ఎంత అయింది? 9 ఈజ్ నంబర్ ఆఫ్ క్రాస్. నువ్వు సిలువ అనుభవంలోకి రా. శ్రమపడు, కష్టపడు, బాధపడు, ఇబ్బంది పడు. ఒక స్టూడెంట్ బాగా చదువుతున్నాడు, మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచి బ్రిలియంట్గా ఉన్నాడు, పిల్లలందరికీ అసూయ కలిగింది. ఒకడేం చేశాడంటే, వాడు ముందు బెంచ్లో కూర్చుంటాడు కాబట్టి అతను వెనకున్నవాడు ఏం చేశాడంటే, ఐఆమ్ స్టూపిడ్ అని రాసి ఒక స్టిక్కరు వీడి షర్ట్ వెనకాల అంటించాడు. ఏమని? ఐఆమ్ స్టూపిడ్. వీడికి తెలియదు కదా. మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చారు, ఏదో మంచి ఒక మ్యాథ్స్ చెప్పాడు. చెప్పారే ఇది ఎవరు చేస్తారు? ఒక్కడ రావట్లా. వీళ్ళు సంతోషంగా చేయెత్తాడు. సార్ కెన్ ఐ సాల్వ్ దిస్? రారా. వచ్చాడు. వెళ్తున్నప్పుడల్లా చూసి జనాలు ఏం చేశారు? నవ్వుతా వచ్చారు. వాడు వెనకాల ఏముంది? ఐఆమ్ స్టూపిడ్. ఆ లేబుల్ ఉంది. అందరు నవ్వుతా ఉన్నారు. మాస్టర్కి అర్థం కాల. వీడు వెంటనే 2 నిమిషాల్లో సాల్వ్ చేసి తిరిగి మళ్ళీ బెంచ్ మీదకి వెళ్తుంటే చూశాడు మాస్టారు. అరే ఇదే నవ్వింది,
ఎందుకా నవ్వింది? ఆమె స్టూపిడ్ అని ఉందా? అంటే అతను పిలిచాడంట, ఎరా నీ షర్ట్ వెనకాల నీకేముందో తెలుసా అన్నాడు. ఐ డోంట్ నో సార్. ఎస్, అలాగే ఉండాలి, దట్ ఈజ్ కరెక్ట్. నీ షర్ట్ వెనకో ఏముందో నీకు తెలియకపోవటమే మంచిది. ఒకవేళ తెలిస్తే ఆమె స్టూపిడ్ అని వాడు రాశాడు అంటించాడంటే నువ్వేం చేస్తావు? కృంగిపోతావు. వాళ్ళు నవ్వారంటే బాధపడతావు. అయ్యో నేను స్టూపిడ్ అని క్లాస్ అంతా అంటుందా అనే దిగులుతో నువ్వు ఇది సాల్వ్ చేయలేకపోతావు. కాబట్టి నీకు తెలియకపోవడమే మంచిదని తీసాడంటండి ఆయన. అర్థమైందా? చాలామంది నీకు చాలా రకాలైన లేబుల్స్ ఇస్తారు, చాలా రకాలైన ఇలాంటి బిరుదులు ఇస్తారు. భయపడమాక, బాధపడమాక, దుఃఖపడమాక. మా కొట్టాయనకి ఏమని ఇచ్చారు బిరుదు, లేబుల్? ఏ కొట్టు? అసలు మర్చిపోయేటట్లేరుగా మీరు. సో మెనీ పీపుల్ విల్ గివ్ యూ సో మెనీ లేబుల్స్. నీ వెనక ఎన్నో లేబుల్స్ అంటిస్తారు. నువ్వు పనికిరాని వాడువని, నువ్వెందుకు ఉపయోగపడవని, నువ్వు ఫూల్ అని, నువ్వు స్టూపిడ్ అని, నువ్వు వేస్ట్ అని. బట్ డోంట్ లుక్ ఎట్ దట్. నువ్వు దాని వైపు చూడొద్దు, దాని గురించి అసలు పట్టించుకోవద్దు, ఆలోచించొద్దు. నువ్వు ముందుకు వెళ్ళిపో. ఎవరే లేబుల్ ఇస్తే నీకెందుకు? నీ పని నువ్వు చేస్తాయి. ఉదయం దేవుడే ఆ లేబుల్ తీసేస్తాడు. ఇప్పుడు వీళ్ళందరికీ వేయాలి ఆ లేబుల్స్, ఎవరైతే ఆ సాల్వ్ చేయలేకపోయారో ప్రాబ్లం. 7వ అనుభవంలోకి రా. సిలువ. సిలువ సిలువ ఏం చూపిస్తుంది? శ్రమ, సిలువ కష్టం, సిలువ అవమానం, సిలువ దుఃఖం, సిలువ వేదన, సిలువ భారం, సిలువ బాధ్యత. ఈ అనుభవంలోకి నీ ఇప్పుడు రాకపోతే నువ్వు ఇంకెప్పుడు వస్తావు? ఇంకా నేను చిన్న పిల్లోడిని, ఇంకా చిన్న పిల్లని అనుకోవద్దు. నువ్వు అనుకోవద్దు. ఆ దినాల్లో ఎందుకు తొందరగా పెళ్లి చేసేవారంటే బాధ్యత తెలియటానికి. 12 ఏళ్ళకే చేసేవాళ్ళు. అబ్బాయికి 12 అంట, అమ్మాయికి 8 అంట. మన ఎవరో చెప్తున్నారన్న. కారణం ఏంటంటే వాళ్ళకు బాధ్యత తెలియాలి, వారికి భారం అంటే ఉండాలి, కుటుంబము కష్టము, తల్లిదండ్రుల వేదన అనేది అప్పుడే తెలియాలని. ఇప్పుడంటే మీకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. 12 పోయి 20 అయింది, 20 పోయి 30 అయింది, ఇప్పుడు 40 ఏళ్ళు అయినా కానీ. ఎందుకు నేను చెప్తున్నానంటే సిలువ ఏం చూపిస్తుందంటే ఆ శ్రమ, ఆ కష్టం, అవమానాలు గుండా నువ్వు రా, అది అనుభవించు. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఆ సిలువ మోయి, ఆ సిలువ వైపు చూడు, ఆ సిలువను వెంబడించు. ఏమన్నాడు? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాను. కాబట్టి ఈరోజు 7వది 9 ఏం చూపి 9 గంటలకు సిలువ వేశారు. 9 అనేది ద నెంబర్ డిఫైన్స్ క్రాస్, సిలువను చూపిస్తుంది. ఈ సిలువ అనుభవంలోకి నువ్వురా, దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నంబర్ 9, 9వ కీర్తన మనకు నేర్పి. అందుకనే దావీదు 9వ కీర్తన అంతా కూడా దేవుని కార్యాలు వివరిస్తున్నాడు, దేవుని అద్భుతాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన పనులు. ఈ 9వ కీర్తన అంతా కూడా ఉదయం కూడా వింటానే ఉంది. ఇది విజయ కీర్తన, ద సామ్ ఆఫ్ సక్సెస్. ఎలా వచ్చింది ఈ సక్సెస్? ఎలా వచ్చింది ఈ గొప్ప విజయం? ఈ శ్రమల గుండా వెళ్ళాడు, ఈ అవమానాల గుండా వెళ్ళాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని సేవ చేసేవాడు, దేవుని సన్నిధి కొరకై ఉదయాన్నే సిద్ధపడేవాడు. అన్ని అనుభవాలు, కష్టాల్లో బాధల్లో సంతోషించేవాడు, సహవాసంగా ఎప్పుడు కూడుకుంటూ ఉండేవాడు తనున్న దగ్గర, తనున్న వారితో పాటు. అనుభవాలు కూడా ఉన్నాడు. కాబట్టి దావీదు అందుకనే ఎవరో రాయని కొన్ని మాటలు సిలువ గురించి దావీదే రాశాడు. కొన్ని కీర్తనలు సిలువ కీర్తనలు తెలుసా? సిలువలో ప్రభువు పొందిన ప్రతి అవమానం ముందుగానే రాసింది ఎవరంటే దావీదు. ఎలా తెలుసు అంటే ఆయన కూడా అదే శ్రమ గుండా వెళ్ళాడు, అదే కష్టాల గుండా వెళ్ళాడు, అదే బాధల గుండా వెళ్ళాడు, అదే అవమానాల గుండా వెళ్ళాడు. ఈరోజు ఇష్టపడతావా? నువ్వు నీకు మంచి లైఫ్ కావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ద క్రాస్. నో క్రాస్ నో క్రౌన్. ఈ క్రాస్ లేకపోతే నీ క్రౌన్ లేదు. ఈరోజు అవమానాలు, నిందలు, ఇబ్బందులు, బాధలు నీ ఇంట్లో వాళ్ళ వల్ల వస్తాయి, సంఘంలో వస్తాయి, కాలేజీలో వస్తాయి, ఆఫీసులో వస్తాయి. ఇవన్నీ వస్తాయి అంటే గుర్తుపెట్టుకో, నీ మీద సిలువ ఉంది. శ్రమలు, సమస్యలు, శోధనలు, నిందలు చూడు, మాకు సిలువని చూడు, సిలువని చూడు.
ఇప్పుడు భారంగా ఉన్న సిలువ ఒకరోజు తేలికైపోద్ది. ఇప్పుడు కష్టంగా ఉన్న సిలువ ఒకరోజు సులువైపోద్ది. ఇప్పుడు ఇబ్బందిగా ఉన్న సిలువ ఒకరోజు నీకు ఎంతో సమాధానకరంగా అయిపోతుంది. ప్రభు కొరకే భరించు. ఆ సిలువ దగ్గరికి రక్షణ పొందిన వాళ్ళు ఉంటే ఈ 9 అనే అనుభవం, సిలువ దగ్గరికి రా, సిలువ చెంతకు రా. ప్రభు నిన్ను రక్షిస్తాడు. రక్షింపబడి నువ్వు ఇంకా ఈ సిలువ అనుభవం లేదు, సిలువ అనుభవం లేదు. సెల్ ఫోన్ అనుభవం చాలా ఉంది, సిలువ అనుభవం లేదు. పిల్లరా, ఆత్మీయ జీవితంలో దేవుని కొరకై జీవితం, దేవుని కొరకు నమ్మకంగా ఉందాం. ప్రభువా, ప్లీజ్ ఫుల్ఫిల్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ 9 ఇన్ మై లైఫ్. 9 అనే అనుభవం నా జీవితంలో నెరవేర్చి ప్రభువా అడుగుదాం. అలా చేసినట్లయితే ఎవ్రీ నెంబర్ ఈజ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అదేదైనా నీకు ఆశీర్వాదమే. ఇది తక్కువని బాధపడొద్దు, ఇది ఎక్కువని అతిశయించొద్దు. ప్రభు నీకు ఇచ్చింది అది నీ క్షేమం కొరకే, నీ మేలు కొరకే, నీ మంచి కొరకే, నీ ఆశీర్వాదం కొరకే. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకో. ఇంకా ఇబ్బంది పెట్టొద్దు తల్లిదండ్రులను, ఇంకా బాధ పెట్టొద్దు, ఇంకా నీ పక్కన ఉన్న వాళ్ళని దిగులు పెట్టొద్దు. నువ్వు బతుకుతున్నదే పక్కన వాళ్ళని బాధ పెట్టడానికి అనేటట్లు ఆ ఒపీనియన్ తీసేసుకో. ఇతరుల కొరకు నువ్వు బాధపడు, ఇతరుల కొరకు నువ్వు నలిగిపో, ఇతరుల కొరకు నువ్వు నష్టపో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు కావాల్సింది ప్రభు ఇస్తాడు. ఎడంతలా ఈ 9 అనుభవంలో దేవుని నుంచుతాడు, స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు. అలాగ దేవుడు నీకు చేయాలని మేము కూడా మీ కొరకై ప్రార్థన చేస్తాం. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఈ అనుభవం